కొన్ని లైన్లు రాశా. 5 సూర్యగణాలతో లైన్లు. యతి కూడా కరెక్ట్గా ఉందో లేదో మీరు చూడాలి. ఇటువంటి వాక్యాలు మీరు రాయాలి, ఇటువంటి లైన్లు మీరు రాయాలి, కొన్ని సొంతవి. దానికి ముందు అబ్జర్వేషన్ ఇది. ప్రజలు మంచి వారు బందరందు న గల 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 5 సూర్యగణాలు. ఇక్కడ ప్ర, ఇక్కడ బ ఎత్తి చెల్లింది. చదువ తగినదేది వదలబోకు. ఇది ఒక పెద్ద ఆయన రాసిన దాని నుంచి తీసుకున్నా. గణాలు గుర్తించను, ఇంకా నరుకుతా లైన్ని. చదువ తగినదేది వదలబోకు. ఇక్కడ చ, ఇక్కడ వా ఎతి చెల్లదు కాబట్టి ప్రాస ఎతి వాడుకున్నాడు. నేను తోటమూలలో పనిచేసే రోజుల్లో తోటమూలలో ఓ పిల్లాడు రాశాడు ఇది. తోట మూలలోన తోటకూర. వాడుక పదాలతో రాయండి. 5 సూర్యగణాలతో లైన్ రావాలి. ఇక్కడ తో, ఇక్కడ తో, ఒకే అక్షరం వాడేశాడు, చక్కగా ఎతి కుదిరింది. తోటమూలలోన తోటకూర చక్కగా రాశాడు. పూర్ణచంద్రరావు పుణ్యమూర్తి. 5 సూర్యగణాలు చక్కగా సరిపోయాయి. ఇక్కడ పూ, ఇక్కడ పూ ఎతి చెల్లుతుంది. పనికి మాలినట్టి పనికి పోకు. పనికి మాలినట్టి పనికి బోకు. 5 సూర్యగణాలు. ఇక్కడ పా, ఇక్కడ పా చక్కగా ఎతి చెల్లేటట్టు వాక్యం. 5 సూర్యగణాలతో లైను. చెడ్డ వాణి నీవు చేరబోకు. 5 సూర్యగణాలు. ఇక్కడ చే, ఇక్కడ చే ఎతి చెల్లుతుంది. తెలుగు చదువు మయ్య తెలివి గలిగి. గమనిస్తే మీరు నగణం, నగణం, గల, మళ్ళీ నగణం, మళ్ళీ నగణం. నగణాలు ఎక్కువ వచ్చాయి. ఏదేమైనా సూర్యగణాలు. ఇక్కడ తే, ఇక్కడ తే ఎత్తి చెల్లింది. 1వ గణం, 2వ గణం, 3వ గణం, 4వ గణం, 5వ గణం. మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఆట వెలది తేటగీతిలో కూడా. తేటగీతి గురించి తర్వాత చెప్దాం. ఏదో బాధ పెట్టా నేను అమ్మని, ఏదో చెప్పిన పని చేయలే, ఆవిడ ఆశించినట్టుగా చదవలే, ఏదో జరిగింది మొత్తానికి. అమ్మ కళ్ళు నిన్న చెమ్మగిల్లే. ఆ చే ఎతి చెల్లల కాబట్టి ప్రాసయతి, ప్రాసయతి వాడుకున్నాం. నేనే రాసేది, ఇట్లా మీరు రాయొచ్చు. ఇది నేనే రాశా. మనసులోని బాధ మాకు చెప్పు. ఇక్కడమ్మ మా ఎతి చెల్లింది. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి రచనలు చదువుతా, నాకు ఇంట్రెస్ట్. రంగనాయకమ్మ రాత చూడు. ఇక్కడ రా, ఇక్కడ రా ఎత్తి చెల్లుతుంది. సూపరు. దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. ఇంకొంతమంది చెప్పారు. మొట్టమొదటి చెప్పింది అసలు శ్రీకృష్ణదేవరాయలు కాదంట, వినుకొండ వల్లభరాయ కవి అంట. కానీ ఈయన చెప్పింది పాపులర్ అయిపోయింది కాబట్టి, గొప్పోడు కాబట్టి ఆయన పేరుతో చెల్లుతోంది.
దే తే ఎత్తి చెల్లుతుంది. ఇది ఆడవెలది పద్యం లైను. 5 సూర్యగణాలు. బాగు పడేద వయ్య బాగా చదువు. బాగా చదవే బాగుపడతావు అని చెప్తున్నావు. నువ్వు బాగా చదివితే బాగుపడతావు అని చెప్పిన మామూలు మాటని ఇలా పద్యపాదంలా మార్చుకున్నాం. మామూలు మంచి మంచి వాక్యాలు తీసుకోవడం, ఇలా పద్యపాదంలాగా మార్చడం మీరు అభ్యాసం చేయొచ్చు. 5 సూర్యగణాలు. ఇక్కడ బా ఎత్తి చెల్లుతుంది. అచ్చమైన వాణి మెచ్చుకోను. కరెక్ట్ వ్యక్తిని మెచ్చుకోమంటున్నాం, పుట్టోళ్ళని కాకుండా. 5 సూర్యగణాలు. ఇంకా గళాల గురించి, ఇలా నగణాల గురించి ఎన్ని క్లాసుల్లో చెప్తాం? మనం చూడాల్సింది ఏంటి? ఎత్తి చూడాలి. ఇప్పుడు 4వ గణం మొదటి అక్షరం మే ఎత్తి చెల్లల. కాబట్టి ప్రాస ఎత్తి అచ్చ మెచ్చు ప్రాస ఎత్తి వాడుకున్నాడు. సూపరు. ఇది ఎవరో పెద్ద ఆయన రాసింది, మనం మార్చుకోవచ్చు కొంచెం కావాలంటే. కోడి పందె ములకు కోట కూలే. అదేదో పల్నాటి యుద్ధం జరిగింది కదా, కోడి పందాల వల్ల రాజ్యాలు కూలిపోయి. కో కో ఎత్తి చెల్లింది చక్కగా. కొంచెం ఇంగ్లీష్ పదం కూడా కలిపేసాం ఇందులో, నేనే రాసేది. పిల్ల బర్త్డేకు పిలుపు నీకు. మా అమ్మాయి బర్త్డేని పిలవడానికి వెళ్ళాను, ఎవరినో గెస్ట్ని పిలవడానికి వెళ్ళాను. అప్పుడు తోసింది ఇది. పిల్ల బర్త్డేకు పిలుపు నీకు. పి ఇక్కడ కూడా పి ఎత్తి చెల్లింది. ఇంగ్లీష్ పదాలు వాడేసుకోండి, తప్పేం లేదు. తర్వాత చూద్దాం గొప్ప గొప్ప పదాలతో ఎప్పుడు రాయడం అనేది. చెప్పనేల అంత గొప్ప నీవు. నేను కొంచెం గొప్పలు చెప్పుకుంటూ ఉంటా ఎక్కువ, నన్ను అందరూ అంటూ ఉంటారు. ఇది ఈ లైన్ నేనే రాశా. చెప్పనేల అంత గొప్ప నీవు. చే గో ఎత్తి చెల్లల. కాబట్టి ప్రాస ఎత్తి వాడుకున్నాడు. 5 సూర్యగణాలు. బడికి పోవు పాప బరువు తరిగే. మనం పుస్తకాల బ్యాగ్ బరువు పెరిగిపోయింది అంటున్నాం కదా, బ్యాగ్ మోసి 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 పాపం చదువు కష్టమైపోయి పిల్ల చిక్కిపోయింది. బడికి పోవు పాప బరువు తరిగే. బా బా ఎత్తి చెల్లింది. కూతుగాంచ వలయు కోడలందు. 5 సూర్యగణాలు. ఇక్కడ కు, ఇక్కడ కో. తెలుసుగా మీకు, ఏదైనా కాకు కొమ్ము, కొమ్ము దీర్ఘం, వత్వం, ఎత్తి చెల్లదు వీటిలన్నిటికీ. కాబట్టి కూ కో. కూతు అంటే కూతురు, కూతుర్ని మనం కోడల్లో కూడా చూసుకోవాలి అనే ఉద్దేశం ఇందులో. కూతుగాంచ వలయు కోడలందు చక్కగా రాశారు. ఆహా, ఇది ఎవరో పెద్ద ఆయన రాశారు. మట్టి జానకమ్మ పుట్టినిల్లు. సీతాదేవి పుట్టింది మట్టిలోనే కదా, అది. ఇక్కడ మా, ఇక్కడ పు ఎత్తి చెల్లల. కాబట్టి ప్రాస ఎత్తి వాడుకున్నాడు. ఎందుకు ఇదంతా చెప్పడం నేను? నువ్వు కూడా ఇటువంటి ప్రయత్నం చేయాలి. లైను 5 సూర్యగణాలతో ఎత్తి చెల్లేలాగా చక్కగా. ఆట కట్టువాడు హరియతండు. మన ఆట కట్టించేది ఆయనే, హరి. ఇక్కడ హాకీ ఎత్తి చెల్లుతుంది. ఏ అక్షరాలకి ఎత్తి చెల్లుతుందో నీకు లిస్ట్ ఇస్తా. అయినా చాలా అబ్జర్వేషన్తో తెలుసుకోవాలి తప్ప లిస్టుతో మనకు వెంటనే అర్థం కాదు. పలానా అక్షరాలకి ఎత్తి చెల్లుతుంది, ఆ లిస్ట్ ఇస్తాను, చూద్దాం. పాపకృత్య మూలకు పాలు పడకు. గణాల్లో కూడా ఏమైనా తప్పు ఉందని చూసుకోవచ్చు నువ్వు కావాలంటే. గల ఇది నగణం, గల మళ్ళీ నగణం. ఇక్కడ పాప కృత్యములకు పాలు పడకు అంటే పాపం పనులు చేయమాక. కృత్యం అంటే పని, యాక్టివిటీ.
వలువలొసగి చక్రి పరువు నిలిపే. వలువలు అంటే బట్టలు, ద్రౌపది వస్త్రాభరణం, చక్రి అంటే విష్ణుమూర్తి కృష్ణుడు. అప్పుడు మరి బట్టలు ఇచ్చాడు కదా ఆయన పరువు నిలపడానికి. ఇక్కడ వా, ఇక్కడ పా ఏతి చెల్లుతుంది, వాకి బాకి. అదేంటండి ఎలా చెల్లుతుంది? అంతే చెల్లుతుంది. కావాలంటే లిస్టు చూసుకో. ఇంకేం బాగా గ్రామర్ చదవాలంటే గ్రామర్ పుస్తకాలు ఉంటాయి, అప్పకవ్యం ఇటువంటి. అమ్మో అవి చాలా తర్వాత చదవాలి తప్ప ఇప్పుడు మనకు అర్థం అవ్వయి. ఎందుకు వచ్చింది? ముందు గ్రామర్ కాదు కావాల్సింది, ముందు మనం ప్రయోగించాలి భాష. ఇది భరతుడిచ్చే పదవి పాదుకలకు. ఆయన ఏళ్ళన్నాడు, అన్నగారు ఈ పాదుకలను పెట్టుకుని ఇచ్చేసాడు పాపం రాజ్యపాలన. ఇక్కడ పా ఎత్తి చెల్లుతుంది, ఒకే వర్గం. పరికరాల సృష్టి పెరిగినేడు. ఇప్పుడు ఎన్ని పరికరాలు. ఇప్పుడు వీడియో చేసేస్తున్నాం చిన్న ఫోన్ పెట్టుకుని. ఈ పరికరాలన్నీ పెరిగినాయి. మరి ఇప్పుడు పరికరాల సృష్టి పెరిగినేడు. 5 సూర్యగణాలతో లైన్ సరిపోయింది. ఇక్కడ పా, ఇక్కడ పే ఏతి చెల్లదు. ఇక్కడ రీ ప్రాస ఏతి చక్కగా వాడాడు. పంచదార తీపి ఫలము తీపి. పంచదార తీగా ఉంటుంది, ఫలం కూడా తీగా ఉంటుంది అని చెప్పాం. పంచదార తీపి ఫలము తీపి. పం ఫ ఒకటే వర్గం కాబట్టి ఎత్తి చెల్లుతుంది హ్యాపీగా. అవతరించి కూల్చే అసురతతిని. అసురతతి అంటే రాక్షసుల గుంపు, బోళ్ళంత మంది రాక్షసులు. అసురతతిని రాక్షసులందరినీ చంపేసాడు ఈయన పుట్టి. ఎవరో విష్ణుమూర్తి. దేవుళ్ళందరూ అంతే కదా, అవతారం ఎత్తి రాక్షసులను చంపేస్తూ ఉంటారు. 5 సూర్యగణాలు ఇక్కడ ఎత్తి చెల్లింది. అద్భుతం. సొంతగా నువ్వు కూడా రాయి. ఇట పురాణాల మీద రాయక్కల్లా, ఈ మీ గోడ మీద పిల్లి మీద రాసి. సీత కొరకు విరిచే శివుని విల్లు. చక్కగా ఉందండి వాక్యం. సీకి ఎత్తి చెల్లుతుంది. ఏడుపుడు చేసేది 5 సూర్యగణాలతో లైన్ రాయాలి, ఎతి చల్లాలి. చెట్టు కొమ్మ మీద పెట్ట ఉంది. చాలా సింపుల్ వాక్యం. చెట్టు కొమ్మ మీద పెట్ట ఉంది. ఇది 5 సూర్యగణాలతో చక్కగా సరిపోయింది. ఇక్కడ ఇక్కడ పి ఎతి చల్లల కాబట్టి ప్రాస ఎతి వాడుకున్నాం. ఇది ఒక సౌకర్యం. చూడు, కరము కాళ్ళు బట్టే కర్మ బట్టి. ఆయన పాపం రాసి ఉంది గాడిద కాళ్ళు పట్టుకోవాలని. వసుదేవుడు గాడి కాళ్ళు పట్టుకున్నాడు. ఖ ఒకటే వర్గం ఎత్తి చెల్లింది. దేవగణములందు దివ్యమూర్తి దేవుడు. ఇక్కడ దీకి ఎత్తి చెల్లుతుంది 5 సూర్యగణాలు. ఇక్కడ చూస్తే మీరు 18 పాయింట్లు ఇచ్చా. 18 పాయింట్లలో ఏ అక్షరాలకి ఏది చెల్లుతుందో ఇచ్చాం లిస్టు. ఇక్కడ చూసి దీన్ని కంగారు పడ్డం కన్నా పద్యాలను అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ దీనికి ఏది చెల్లిందా లేదా, పెద్దోళ్ళు రాసిన పద్యాలు ముందు పెట్టుకుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం కొత్త వాక్యాలు రాసుకుంటూ ఉండాలి. ఇది ఆ ఐ ఔ యా హ వీటన్నిటికీ ఎత్తి చెల్లుతుంది అన్నమాట. అలాగే ఇవన్నీ ఫ్రెండ్స్ అనమాట. ఈ రు ఏ అంటే ఈకి రూకి కూడా ఎత్తి చెల్లుద్ది అనమాట. ఈకి ఏకి ఎత్తి చెల్లుద్ది, ఈకి ఏకి ఎత్తి చెల్లుద్ది. వీటిల్లో మొదటి గణం మొదటి అక్షరం దగ్గర, 4వ గణం మొదటి అక్షరం దగ్గర వీటిల్లో ఏ అక్షరాలైనా ఉండొచ్చు అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఎత్తి చెల్లే అక్షరాలు అనమాట. ఇలా ఈ లిస్ట్ అంతా అబ్జర్వ్ చేయండి, మీరు నిదానంగా తెలుస్తాయి. ఎక్కడైనా సంయుక్త అక్షరాలు ఉన్నప్పుడు మామూలు అక్షరం కానీ ఇలా ఉంది,
మొదటి గణం మొదటి అక్షరంలో వ్యా ఉంది. 4వ గణం మొదటి అక్షరంలో యా ఉంటే చాలు, వా ఉండక్కర్లా. ఈ ఒత్తుకి ఎత్తి వేసేసుకోవచ్చు. ఆ పాయింట్ 18వ పాయింట్. ఇవి నిదానం మీద అర్థమవుతాయి. దాకి డాకి ఎత్తి చెల్లుతుంది. మామూలుగా అయితే త, థ, ద, ధ వీటికి ఎత్తి చెల్లాలి. కానీ దాకి డాకి కూడా ఎత్తి చెల్లుద్దంట. లా, అళ, డా ఒకచోట లా ఉండి 4వ గణం మొదటి అక్షరంలో డా ఉన్నా సరే ఈ రెండింటికి ఎత్తి చెల్లుద్దంట. ఇవి రూల్స్, యతిమైత్రి చెందే అక్షరాలు అన్నమాట. ఇలా ఒక నెంబర్ దగ్గర ఉన్నాయన్నీ ఫ్రెండ్స్, యతిమైత్రి చెల్లే అక్షరాలు అన్నమాట ఇవన్నీ. ఇది నిదానం మీద చూద్దురు. ముందు వాక్యాలు రాయటం 5 సూర్యగణాలతో లైన్ రాయాలి, యతి చెల్లే విధంగా రాయాలి. అదే అక్షరం వాడైతే అసలు గోల లేదు. ఫెసిలిటీ కోసం ఇలా యతిమైత్రి చూసుకోవడం, యతి చెల్లకపోతే ప్రాసయతి వాడుకోవడం ఏదైనా చేయొచ్చు. ఇలా చేస్తూ 5 సూర్యగణాలతో లైన్లు రాయండి. సొంతగా రాయండి, మామూలు వాడుక పదాలతో రాయండి. తర్వాత గొప్ప గొప్ప పదాలతో గొప్ప గొప్ప పద్యాలు రాద్దాం. ఓకే, థ్యాంక్ యూ.